కంప్లైంట్ ఉంటే మీ ఫ్రస్ట్రేషన్స్, మీ రేజ్ అన్ని చెప్పొచ్చు. ఇమాన్యుయల్ సార్ చెప్పు. నేను ఎంత ప్రేమతో చూసుకుంటా, ఎంత ప్రేమతో మాట్లాడతా. లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. ఏదేదో నువ్వు మైండ్ లో పెట్టుకొని పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఎన్ని కంప్లైంట్లు చెప్తే అన్ని ట్రీట్లు వస్తాయి. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు. ఈ నిరికిస్తా చూడు. ఇంకో ట్రీట్ వచ్చింది. నువ్వు నాతో ఎందుకు సరిగా మాట్లాడట్లేదు? అదేనా? ఇవి చాలు. దుర్మార్గురాల. మీరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. వంటలు వచ్చిన పొగరు ఎక్కువ సార్. ఓపెన్ గా చెప్పాలంటే వేసేసాడు, బాగా వేసేసాడు. అందం ఇచ్చారని చెప్పి అసలు భూమి మీద ఆగదు సార్. హౌస్ అంతా కదా. సిగ్గుండాలి. చెప్పు, ఎప్పుడైనా ఒకసారి ఆయన పొగిడావా బాగా చేశానని? అంటే అది కర్ణి గారు ఎలా ఉందంటే బాగుంది డెమో ఉంటారు. వాళ్ళ కూతురు బాగోపోయినా తల్లి సూపర్. ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆలోచించుకో, నైట్ డిన్నర్. ఇదిగోండి సార్, ఎలా బెదిరిస్తారు సార్. ఆడితే ఏదైనా సరదాగా మాట్లాడే కోపం ఎక్కువ. ఏమనంటే నీ కాఫీ కట్, ఏమనంటే నీ కర్రీ కట్, ఏమనంటే నువ్వే వండుకో. అందుకే అరుస్తావు. తనుజ కంప్లైంట్ చేస్తుంటే వెనకాల తెగ నవ్వుకుంటున్నా. సార్ నేను మర్చిపోయాను సార్, అసలు ఇదంతా కంప్లైంట్ వాడు ఏదో కామెడీ చేస్తున్నట్టు అనిపించింది. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. చెప్పిన మాట ఒక్కటేనది సార్. ప్రతిసారి వీక్ లో గొడవ పెట్టుకుంటుంది, వీకెండ్ లో మీరు రాగానే ఫస్ట్ నన్నే నుంచోబెట్టిన. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదాన ఎప్పుడు జోక్లే నీకు. మీ తప్ప వేరే వాళ్ళది తప్పని చెప్పినా కూడా వెళ్ళదు సార్. రెండు పట్టే ఇప్పుడు ఈ హౌస్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ద మోస్ట్ పాపులర్ సిచ్యువేషన్ ని రీక్రియేట్ చేయాలి. ఇదేంటంటే నాకు నీతో మాట్లాడాలని లేదు, నాకు నీతో గొడవ పడాలని కూడా లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటిది? నేను మాట్లాడింది ఒకటి, నీకు అర్థమైంది ఒకటి. అరే విను, just get hell and heaven out of from me, just to heaven. ఏంటిది మాట్లాడితే అర్థం చేసుకోదేంటి? నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ ఏదో సిగ్గు. ఆడియన్స్ చూడండి, దీన్ని ట్రయాంగిల్ అని చెప్పి సంచాలక డెసిషన్ ఇచ్చి రీతుని గెలిపించారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. దిస్ ఈస్ నాట్ ఏ ట్రయాంగిల్, దిస్ ఈస్ రెక్టాంగిల్. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఇలాగా చేస్తుంటారు బిగ్ బాస్. I actually think is this me? Is this Tejaswini? I confused myself. బాగుంది కానీ పవన్ రీతు ఏడుస్తుంటే నువ్వు పక్కన నవ్వుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? నీకు దమ్ముంటే నాతో మాట్లాడు, గట్స్ లేదా? వచ్చిందండి వయ్యారి. గట్స్ లేదా? వావ్, I did it రా. నువ్వు చేయవేరా చెప్తాను. ఇక్కడ నెత్తి మీద చేసి ప్యాంపర్ చేయరా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. I like it. చిటికలే నేను రాపించుకోను. తప్పు మేడం, ఇది తప్పు మేడం. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? మేడం నా వాయిస్ అంతా రాయండి. లాస్ట్ వెళ్ళి కూర్చుంటే కాళ్ళు ఎప్పుడు పట్టినాయి. రాయండి మేడం. గుడ్ ఫ్యాంటాస్టిక్. సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. గెటప్ అదిరింది సార్. అంతేకాదు, మై డియర్ టాప్ 6, Yes sir. బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నర్ గెలుచుకునే అమౌంట్ ని రివీల్ చేయబోతున్నాము.
Are you ready? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. Big Boss season 9 winner will take home 50 lakhs. బర్నీ, ఆ ప్రైజ్ మనీ నీ సొంతం అయితే ఈ ఐదుగురిలో ఎవరిని పంపిస్తావు, ఎంత ఇచ్చి పంపిస్తావు? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మనీ ఇవ్వాలి అనుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇద్దరు సార్, డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్ సార్. నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు గబ్బర్సం కదా. డెమాన్ కన్నా ఇమాన్యుల్ కే ఐ గివ్ 20 lakhs. ఇమాన్యుల్ రా. ఏ బాబోయ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సార్, నేను బర్నీ అన్నం తప్పిస్తాను సార్. బర్నీ చూసావా? మామూలు డేంజర్ కదరా చూసారా సార్ డబుల్ యాక్షన్? పవర్ అస్త్రా వాడకుండా అప్పుడు తప్పించావు. సార్. అది నిజం అనుకుంటారు సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్లీజ్ సార్. పెళ్లికి వచ్చిన గెస్ట్ లాగా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. సరిపోయారు ఇద్దరును. నైస్. ఇప్పుడు పెళ్లి కొడుకుని పిలుస్తాను నేను. పవన్, ఈ ప్రైజ్ మనీ మొత్తం నీదైతే రీతుకి గిఫ్ట్ కొనడం కోసం ఎంత ఖర్చు పెడతావు? ఎంతమంది అసలు యుల్ బి ఇమాజిన్, మీరు రేపు చూసిన దానికి మోహన్ బాబు గ్యాస్ కొట్టాడా? 5 lakhs. 5 లక్షలు గిఫ్ట్ ఇస్తావారా? డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఈ హౌస్ లో ఇప్పుడున్న ఆరుగురిలో విన్నర్ ఎవరు? ఇమాన్యుల్ ఎంత అనుచ టఫ్ ఫైట్ అనిపిస్తుంది సార్. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? మీ అందరికీ తెలిసిపోయిందా? మధ్యలో కళ్యాణ్ కూడా ఉన్నాడు సార్. ఆ పవన్ బర్ని పేరు కూడా చెప్పే అయిపోద్ది. మేమేం పాపం చేస్తాం సార్? ఉన్న పోతలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. I want to introduce to you the new guy in town. అంత మొనగాడా? మరి అయితే ముందు పిలిపించండి. నాతో పాటు ఒక సెలబ్రిటీ కూడా వస్తున్నారు. మై డియరెస్ట్ టెడీ బేర్. అవునే బామ్మ వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పాల మొహం వాడు. న్యూ గాయ్ ఇన్ టౌన్ ని పిలిచేద్దాం ఇప్పుడు. Yes, sir. నేను వెళ్ళిపోతా. పోతే పోరా, ఎవరిని బెదిరిస్తున్నావు? సారీ సార్, కదర్ కొట్టి ఓహో, ప్రతి ఒక్కరి లైఫ్ లో వచ్చి ఉంటుంది. ఎస్. అలాంటిది మీకేమైనా ఉందా సార్? అన్టోల్డ్ లవ్ స్టోరీ? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. యు ఆర్ టాకింగ్ టు గ్రీక్ వీరుడు.